హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గణపయ్యకి ఇష్టమైన 5 రకాల ప్రసాదం రెసిపీస్ని చాలా ఈజీ వేలో, సింపుల్ ప్రాసెస్లో, ఒక పిండిలో 5 రకాల ప్రసాదం రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దామా. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా ఒకే పిండిలో 5 రకాల స్వీట్ రెసిపీస్ని మనం చేసుకోవచ్చు అనమాట. సో లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే 1 కప్ బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. నేనైతే దీంట్లో 1 కప్ బియ్యం పిండికి 1 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎలా వాడాలో చూద్దాం రండి. దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిలో వాటర్ అనేది ఎక్కువ లేకుండా కాస్త తడిగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయితో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా మనం ఉండలా చుట్టినట్లయితే పర్ఫెక్ట్గా ఉండ రావాలన్నమాట. అయితే మనకి తడిగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ఉండలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు కలిపి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి అర్ధగంట పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మిగిలిన వాటర్ని ఇక్కడ యూస్ చేసుకోవాలన్నమాట. 1 కప్ వాటర్ తీసుకున్నాం కదా, దీంట్లో ముందుగా నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చు. దీంట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో 1 కప్ ముందుగా మనం పిండిని తీసుకున్నాం కదా, అదే కప్తో 1 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకొని తీసుకోవాలి. బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుందండి, పాకం అవసరం లేదు. దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఫాస్ట్గానే ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అన్నమాట. అడుగు అనేది మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఈ టైంలో మనం పర్ఫెక్ట్గా పిండి అనేది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త వేడిగా ఉంది కదా పిండి, గోరువెచ్చగా చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా చల్లారాక తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చేతికి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకోండి, బాగుంటుంది. ఇలా చేతికి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా ఉండ్రాల్లా చుట్టేసుకోవాలన్నమాట. మనకు ఫస్ట్ రెసిపీ ఉండ్రాలండి. నేనైతే 3 చేస్తున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే పిండిని 2 కప్స్ పైన తీసుకోవచ్చు. ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే డబల్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉండ్రాలని నేను 3 చుట్టేసాను. సెకండ్ రెసిపీ కుడుములండి. కుడుములని కూడా నేను చేతికి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఇలా చేసుకుంటున్నాను. నెయ్యి అనేది అప్లై చేసుకోవడం వలన మనకి మధ్యలో విరిగిపోతున్నట్టు కాకుండా స్మూత్గా చక్కగా వస్తాయి అన్నమాట. సో వీటిని కూడా సెకండ్ రెసిపీ అయిపోయింది కదా. థర్డ్ రెసిపీ నేను కాస్త ఇలా ఉండ్రాల్లా చుట్టేసుకొని ఇలా అప్పల్లా ఒత్తేసుకుంటున్నాను. ఇలా ఒత్తేసుకొని వీటిని కూడా నేను 3 వరకే చేస్తున్నానండి. మనకి ఇష్టం వచ్చినంత వరకు చేసుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గా ఇలా 3 చేస్తున్నాను. సో వీటిని కూడా చేసేస్తాం. మనకి థర్డ్ రెసిపీ అయిపోయింది కదా. ఫోర్త్ రెసిపీ మొదటిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మొదటిని మనం చేతితో ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఒక వీడియో సపరేట్గా చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూసేయండి. దీంట్లో కాస్త పిండిని ఇలా గట్టిగా ఒత్తేసుకొని తీసుకున్నట్లయితే ఈజీగా మోదక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ మోదక్ మాల్ నుంచి రాకపోతే కాస్త నెయ్యిని అప్లై చేసుకొని తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ కూడా చేసేసాం కదా. మనకి ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి నేనైతే ఇలా కాస్త డిజైన్గా ఒత్తికి తీసుకుంటున్నానండి, గర్జెలా బాగా ఉంటుందని. సో మీరు కావాలంటే దీన్ని చపాతీలా ఒత్తుకొని ఇలా ఫోల్డ్ చేసి డిజైన్స్గా కూడా చేసుకోవచ్చు. సో అది పెద్ద ప్రాసెస్ కదా అనేసి నేను ఇలా సింపుల్గా చేయితో ఒత్తేసుకొని స్పూన్తో ఇలా డిజైన్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడడానికి కూడా చక్కగా ఉంటాయి అనేసి. సో ఇలా కంప్లీట్గా వీటిని కూడా 3 చేసి పెట్టేసుకున్నాను. కంప్లీట్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని. సో ఇలా కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని వీటిని ఆవిరిపైన ఉడికించడానికి వీటి కోసం ఇడ్లీ పాత్రని తీసుకుంటున్నానండి. ఇలా ఇడ్లీ ప్లేట్ని తీసుకొని కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇవి
కింద అడుగంటుకోకుండా చక్కగా ఆవిరిపైన ఉడికొచ్చేస్తుంది అనమాట. తీసేటప్పుడు కాస్త అడుగు అంటినట్టు అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఉండడానికి కాస్త నేతిని అప్లై చేసుకొని ఇలా యాడ్ చేసుకొని పెట్టేసుకున్నట్లయితే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఎన్ని ప్లేట్లకు సరిపడా అయితే అలా ప్లేట్లోకి పెట్టేసుకొని వీటిని ఒకదాని మీద ఒక ప్లేట్స్ని పెట్టేసుకొని తీసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మూతని కవర్ చేసేసుకొని 10 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసి తీసుకోవాలి. ఇలా కుక్ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా తీసేసుకోవాలి. సో వీటిని కంప్లీట్గా ఇలా సేమ్ ప్రాసెస్లో తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ప్లేటు బయటకు తీసి అన్నీ తీసేస్తున్నాను అన్నమాట. చక్కగా కుదిరేయండి కుడుములు అయితే ఏం చక్కగా ఆవిరిపైన ఉడికాయి అన్నమాట. విరగకుండా చక్కగా స్మూత్గా భలే టేస్టీగా వచ్చాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో వీటిని కంప్లీట్గా ఇలా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా సర్వ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని సో మనకి ఎంతో రుచికరమైన ఒకే పిండిలో పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా ఈజీ వేలో చాలా సింపుల్గా 5 రకాల ప్రసాదాన్ని వినాయక చవితి రోజు మనకి టైం ఉండదు కదా ఫ్రెండ్స్, అలాంటి టైంలో ఇలా సింపుల్గా ఈజీ వేలో 5 రకాల ప్రసాదాన్ని చేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు మరి, ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్లీగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గణపయ్య రోజు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.